లాంటి నాయకురాలు ఎలక్షన్ల ముందు వచ్చి అధ్యక్షుడు ఇన్ఛార్జ్కి వచ్చినట్లయితే మాలాంటి వాళ్ళకి నిజంగా న్యాయం జరిగేది. సో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశించాలి అంతే. రైట్. ఇక ఫైనల్గా రగ్గారు, నిజంగానే మరి తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, దాని వెనకాల ఉన్నటువంటి కారణం సింపుల్గా చెప్పండి. అంటే దీనివల్లనే ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక రచ్చ క్రియేట్ అయింది. ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయిపోయారు కాబట్టి ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి కథాకామ్యం ఏంటి? అన్న రచ్చ లేదు, ఏం లేదు అన్న. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనోడు ఏదో హైప్ క్రియేట్ చేద్దామని చూస్తున్నాడు. అవును, వాని లాబీలో వాళ్ళు పడకుండి ఓకేనా, మొత్తం మీడియాని మొత్తము తన సైడ్ తిప్పుకోవాలని చూస్తున్నాడు. ఇది ఒకటైతే మొన్న మా బీసీలో ఉచ్చతాగుండన్న రోజు తర్వాత నేషనల్ కూడా కొన్ని 2-3 నేషనల్ ఛానల్స్ కూడా మనం అది చేస్తున్నాం. ఈ ఛానల్స్ మొత్తం తిప్పుకునే ప్రయత్నం చేస్తాను. ప్రజాకర్షణ మీడియా అటెన్షన్ కోరుకుంటున్నాడు బాగా. అది మీడియా అటెన్షన్ మొత్తం తన మీద ఉండడానికి కోరుకుంటా ఉన్నాడు. అవన్నీ సాగి మంచి మనుషులే పార్టీ చేసి ఇంప్రూవ్మెంట్ అక్కడ ఏమన్నా ఒక మంత్రి పదవి గురించి ఆశించి మంత్రి పదవి ఏదో ఒకటి భవిష్యత్తులో దొరుకు కావచ్చు, మంత్రి పదవి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం దొరుకు కావచ్చు. కానీ ఇప్పుడు అన్న మానవతరాయ అన్న వాళ్ళకే గుర్తింపు ఉన్నది, గుర్తింపు లేదని కాదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మానవతరాయ అన్న అపాయింట్మెంట్ అడిగితే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అంటారు. రేవంత్ రెడ్డి మన తీర్మానం అడగాలని చెప్పి బ్లాక్ మెయిల్ దిక్కే తర్వాత అని చెప్పాడు. నాకు తెలుసు కదా, ఈసీ పార్టీ అని పెట్టు కానీ అందరికి కలుపుకుంటా పోతున్నాయి కదా. అట్లా అని నువ్వు అందరు బ్లాక్ మెయిల్ చేసుకుంటా పోతా, నువ్వు అందరిని ఇది చేస్తా, మీటింగ్ రానోని ఆర్ కృష్ణని బ్లాక్ మెయిల్ చేస్తా, ఫోన్ చేసి చెరుకు సుధాకర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తా, మధుసూదన్ రాజని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కాని పని అన్న. వరంగల్ సభలో కూడా బీసీ మీటింగ్ అని పెట్టుకొని కొన్ని కోట్లాది కోట్లు వసూలు చేసింది దుర్మార్గులు, కొన్ని కోట్లు వసూలు చేసింది ఒక్కొక్కరి దగ్గర. కొన్ని దాని తర్వాత హెలికాప్టర్ టాపిక్ వచ్చింది. ఆ హెలికాప్టర్ అన్న నువ్వు ముఖ్యమంత్రి కాదు, నువ్వు పెద్ద మాజీ ముఖ్యమంత్రి కాదు, లేదా ప్రధానమంత్రి కాదు, ప్రధానమంత్రి అభ్యర్థి కూడా కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా కాదు, లేదా అయ్యా నీకు ప్రోటోకాల్ ప్రాబ్లం అయితే నీకు ప్రాణహాని ఉంది, లేదా నువ్వు ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి, నువ్వు ఒక రాష్ట్రం మొత్తం తిరగాలి, ఒక 5-6 జిల్లాలు తిరగాలి, నీకు టైం లేదు, సమయం చాలా తక్కువ ఉన్నది, నువ్వు మళ్ళీ ఈ జిల్లా నుంచి చాలా జిల్లా కూడా ట్రాఫిక్ జామ్ ఉంటది అని ఇవన్నీ ఆంక్షలు లేవు కదా. నువ్వు జస్ట్ హైదరాబాద్ నుంచి మానవతరాన్ని 2 hours 2 hours కట్టి కూడా 2 hours వెళ్ళిపోవచ్చు. నేను చెప్పుకుందా చూపించుకోరే ప్రయత్నం చేసాను, నేను చూపించే ప్రయత్నం చేసాను అంతే. ఇంకా చూడండి మీరు ఎప్పుడు కొడరా నేను కూడా ఎక్కుతున్నా చూడండి అని, మీరు కాడరా నేను కూడా ఎక్కుతున్నా చూడండి అని, ఒక బీసీ బిడ్డగా నేను కూడా ఎక్కుతున్నా చూడండి అని. ఓకే. సో మొత్తానికైతే మోటివ్ ఏదైనప్పటికీ బట్ ఆయన వెళ్ళిన వే అయితే రాంగ్ అంటారు మీరు అన్న. రాంగ్ అయిపోయింది 100%. ఇయర్ నుంచి నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అన్నాడు ఒక పిచ్చి కుక్క. ఇది నా ఓపెన్ స్టేట్మెంట్, ఇది ఒక పిచ్చి కుక్క. ఇక ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా దేకడు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అతను దేకి సరే, నేను పర్సనల్ గా ఎవరు ఇబ్బందులు లేరు, రాజకీయ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ కనుక దగ్గర తీస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ రెస్పెక్ట్ లేకుండా పోతే ఓపెన్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పుట్టగతి లేకుండా పోతుంది. ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది దొంగలే అన్న, ఓపెన్ చెప్తాను. ఓకే. రైట్ రైట్. ఫైనల్గా మనోహర్ గారు ఏంటన్నారు? దొంగలే. ఓకే. ఫైనల్గా ఏంటి ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏమనుకుంటున్నారు? భవిష్యత్తు ఏం లేదు, ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి వెళ్తుంది. ఓకే. అంతే, టీవీలో రేపటి నుంచి ఆయన అన్నట్టుగా సేమ్ అదే పెట్టుకుంటారా వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు నవ్వుతాడు రగన్న. కాంగ్రెస్ పార్టీని దాంట్లో విమర్శిస్తాడు. ఈ మంత్రాలకు చింతకాయలు రాలండి, గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చింతకాయలు రాలు కాబట్టి అక్కడికి వెళ్తారు అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే. సో మళ్ళీ హక్కును చేర్చుకుంటే రఘు గారు అన్నట్టుగా సో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విలువ కూడా పోతుందని చెప్పేసి అంటున్నారు. అటువంటి ప్రయత్నాలు మరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, అవి గత కాలమే నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఏంటంటే పూర్తి బహిష్కరణ 8 సంవత్సరాలను పెట్టలే అక్కడ. ఓకే. చేసింది సస్పెండ్ చేసింది అంతే. మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటే మంచిది. ఓకే. చేసుకొని దగ్గర కొంచెం మాట్లాడను ఈసారి అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి కొంత ఆలోచన చేస్తుంది. కాబట్టి ఆయన పని చేయలేదు, వివరణ ఇవ్వలేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు, వివరణ ఇయ్యనన్నాడు, మొండిగా ఉన్న నాకు ఏం కాదన్నట్టు అంటే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి, ఆ ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి వస్తాడని కూడా మళ్ళీ ఇంపాసిబుల్. ఏం జరుగుతుందో పరిణామం, ఆయన టీడీపీలో పార్టీ టీడీపీలో పోతాడా, చంద్రబాబు గారు రాణిస్తాడా? నా రగన్ ఇందాక మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా. ఇందాక టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు అతనితో మాట్లాడారు, టీడీపీలో అతనికి ఇక్కడ అధ్యక్ష పదవి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది, సో టీడీపీలో ఆయన అవసరం ఎంతో ఉంది అన్నట్టుగా కొన్ని వార్తా కథనాలు అయితే వచ్చినాయి. దాని మీద మీ అభిప్రాయం ఫైనల్గా చెప్పండి.
అన్న టీడీపీ అఫీషియల్ పేజీలో వచ్చిందా? ఆ, టీడీపీలో మొగోళ్ళు ఎవరు లేరా అన్న? ఆ, టీడీపీ మొగోళ్ళు ఎవరు లేరా? ఉమ్, ఇతను ఒక్కడే మొగోడా? అవును. ఇతను ఒక్కడే మొగోడా అన్న? ఈయన ఏది కూడా తన సైడ్ తిప్పు, రాజకీయాలని కానివ్వండి, ఒక మీడియా అటెన్షన్ కానివ్వండి, ప్రజల ఆకర్షణ కానివ్వండి, తన సైడ్ తిప్పు. ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి అన్న, ఉమ్, 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 గారిని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి దుర్మార్గుడు. అలాంటి వ్యక్తికి టీడీపీ పార్టీకి పక్క రాష్ట్రం ఉన్న అధికార పార్టీకి నాకు అధ్యక్షులు ఇస్తారన్న? ఉమ్, ఒకవేళ అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా ఈ పార్టీకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టీడీపీ పార్టీకి ఇక్కడ మనుగడ లేదు. ఉమ్, అలాంటి ఇక్కడ రెస్పెక్ట్ కూడా ఓపెన్ చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈయనకు దగ్గర కూడా రానియడు, ఎందుకంటే ఈయన ఇలాంటి వ్యక్తులు తనకు తెలుసు అవును. అన్న. 15 సంవత్సరాల అనుభవం ఒక ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి ఎవరేందో తెలియదా అన్న? అవును, ఒక అవును. ప్రధాన వ్యక్తి అన్న. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరికి ఒకటి చెప్తున్నా, ఇందాక మీకు కూడా ఒకటి చెప్తాను అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బీసీ ఓట్లని చీల్చి ఇది చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు టీడీపీలోకి పంపిస్తున్నాడు మనోడిని అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి వాటి మీద. అసలు అట్లా రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఎందుకు రాదండి? అసలు ఒక్క నిమిషం రగన్న చెప్పండి. అసలు ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న ఆయన స్వయం నిర్ణయాలు, స్వయం కృతాపరాధాలు ఇవన్నీ. ఓకే. రేవంత్ రెడ్డి గారు చేయించడు, ఏం చేయించడు, కానీ అట్లా వాడుకునే కొంతమంది అట్లా ప్రచారం చేస్తున్నారు. ఉమ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి మిగతా పార్టీలు మిగతా వాళ్ళ కయ్యం పెట్టే ప్రయత్నం అనమాట. ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ మేము దగ్గర ఉన్న వాళ్ళం కదా. రేవంత్ రెడ్డి గారు అత్యంత, ఆయన కన్నా మేము చాలా దగ్గర ఉన్నాం కదా. ఉమ్, మరి ఎప్పటి నుంచో ఉన్నాం, ఇప్పుడు కాదు కదా. ఉమ్, కానీ ఆయన రేవంత్ రెడ్డి గారు టీడీపీలో పంపించడం అనేది ఉండదు. ఉమ్, కాంగ్రెస్ పార్టీలో ఉపయోగపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ వచ్చే విధంగా వారు కృషి చేశారు. కృషి చేశారు. పార్టీకి లాభం అని, అవును. పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తే ఆయన కూరుకుంటారు. మరి ఇప్పుడు ఆపాలిగా సస్పెన్షన్ ఉమ్. ఆపిండా కుదరదు. అది హైకమాండ్ రాహుల్ గాంధీ గారు